నా పేరు శంకర్. నేను ఉద్యాన శాఖలో ఉద్యానాధికారిగా వరంగల్ జిల్లాలో ఉద్యానాధికారిగా పనిచేస్తున్నాను. వరంగల్ జిల్లాలో 19,000 ఎకరాలు, హన్మకొండ జిల్లాలో 9,000 ఎకరాలు ఈ సంవత్సరం మిర్చి సాగులో ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు ఒక 12,000 ఎకరాలు సాగులో పెరిగింది. కానీ ప్రస్తుతం సమస్య మిర్చిలో తామర పురుగు, అంటే పూత పైన వచ్చే తామర పురుగు అధికంగా ఆశించి పంటను నష్టం కలుగజేస్తుంది. మామూలుగా వచ్చే తామర పురుగులు పత్రాల పైన ఆశించి పై ముడతను కలుగజేస్తాయి. నల్లి అయితేనేమో కింది ముడతను కలుగజేస్తుంది. కానీ ఈ సంవత్సరం కొత్త రకమైనటువంటి తామర పురుగు పువ్వులను ఆశించడం జరుగుతూ ఉంది. ఆ పురుగు ఇండోనేషియా నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పురుగు ఏం చేస్తుందంటే పుష్పాల యొక్క ఆకర్షణ పత్రాలు మరియు కేసరాలపైన ఆశించి వాటిపై నుంచి రసం పీల్చడం వల్ల పూత మొత్తం వాడిపోయి ఎండిపోయినట్టుగా పూత రాలిపోవడం జరుగుతూ ఉంది. రైతులు అధికంగా నత్రజని వాడడము, దానివల్ల ఈ ఇష్టానుసారంగా రసాయన మందులు వాడడం వల్ల కూడా వీటికి రెసిస్టెన్స్ పెరిగిపోయి పురుగుల ఉధృతి పెరిగిందని చెప్తున్నారు. వీటి నివారణకు రైతులు నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి ఒక 40 నుంచి 50 వరకు ఏర్పరచుకున్నట్టయితే వీటిని అరికట్టవచ్చని చెప్తున్నారు. అలాగే వేప చెక్క, వేపపిండి, కానుగ పిండిని కూడా పొలాల్లో వాడుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈ విచక్షణ రహితంగా బయోస్ అని, టానిక్లు అని చెప్పేసి మిగతా మందులు ప్రైవేట్ కంపెనీలో షాపుల్లో ఏది దొరికితే అది తీసుకొచ్చి వాడడం వల్ల కూడా ఇలాంటి పరిణామాలు, కొత్త రకమైన పురుగులకు మనం చోటు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే సమస్యకు అనుకూలంగా యాజమాన్య పద్ధతి, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే ఈ పురుగులను ఉధృతిని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. అలాగే పురుగు మందుల పిచికారీలో కూడా ఒక పిచికారికి ఇంకొక పిచికారికి మధ్యలో 10 రోజుల వ్యవధి పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటి నివారణకు శాస్త్రవేత్తలు కొన్ని రకాలైనటువంటి పురుగు మందులను కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మనకు స్పైనోసాడ్ 45SCని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే వేప నూనె 10,000 ppm కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి వేప నూనెను 3 మిల్లీలీటర్లు, 2 నుంచి 3 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ తామర పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు అని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అలాగే ఫిప్రోనిల్లో మనకు 5SC ఉంటుంది, 18% ఉంటుంది, 40%, 80% కూడా ఉంటుంది. వీటిని తక్కువ డోసు నుంచి మొదలుపెట్టి ఎక్కువ డోసు వరకు స్ప్రే చేసుకున్నట్టయితే పురుగుల ఉధృతిని బట్టి తగ్గించుకోవచ్చు అని చెప్పి కూడా మనకు శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. అలాగే ఎసిటామిప్రిడ్, ఇమిడాక్లోప్రిడ్, క్లోరోపైరిపాస్ ఇలాంటి మందులను కూడా మార్చి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మనకు శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. దీని ప్రకారంగా రైతులు ఫాలో అయినట్టయితే ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే రైతులు భవిష్యత్తులో కూడా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, అంటే మొదట పొలం దున్నేటప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు దాకా కూడా శాస్త్రవేత్తలు సూచించినటువంటి మందులను మాత్రమే వాడుకుంటూ, అంటే కల్చరల్ ప్రాక్టీసెస్ అంటే వ్యవసాయ సాగు పద్ధతుల్లో కానీ, మెకానికల్గా కంట్రోల్ చేసుకోవడంలో కానీ, రసాయనిక కంట్రోల్ చేసుకోవడం కానీ అన్ని రకమైన పద్ధతులను సమగ్రంగా పాటించినప్పుడు మాత్రమే ఏదైనా ఈ తామర పురుగునే కాదు మిగతా పురుగులను కూడా, చీడపీడలను కూడా తగ్గించుకోవడానికి మంచిగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ తామర పురుగులు 2 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే గాల్లో ఎగరగలవు. అలాంటప్పుడు ఒక పొలం నుంచి, ఒక చేను నుంచి ఇంకో చేనుకు పోకుండా ఉండాలంటే చేను చుట్టూ బార్డర్ క్రాప్గా మనము మొక్కజొన్న కానీ, జొన్న కానీ ఒక 3 నుంచి 4 వరుసలు వేసుకున్నట్టయితే పక్క వాళ్ళ పొలం నుంచి మన చేనులోకి రాకుండా వాటిని నివారించగలిగినట్టు అవుతుంది. ఈ రకంగా రైతులు సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు, పంటను కూడా రక్షించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.